వరద ప్రవాహానికి తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరమ్మతులు చేయడానికి నీటికి దిగువను విడుదల చేశారు. కష్ట స్థాయి వరకు ఉన్న నీటిని విడుదల చేసిన తర్వాత రిపేర్ చేస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎటు చూసినా జలాశయాలన్నీ నీటి కుండలను తలపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి తుంగభద్ర సంబంధించినటువంటి టీబీ డ్యామ్ ఏదైతే ఉందో టీబీ డ్యామ్ సంబంధించినటువంటి 19వ క్రస్ట్ సంబంధించినటువంటి గేటు వరద తాకిడికి కొట్టుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే అధికారులు కావచ్చు, రైతులు ఆ యొక్క గేటు కొట్టుకొని వెళ్ళినటువంటి క్రమంలో కొంత కలకలం రేపుకెత్తించింది అని చెప్పుకోవచ్చు. ఇటు కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణ సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఈ డ్యామ్ సంబంధించినటువంటి గేటు ఏదైతే ఉందో గేటు సంబంధించినటువంటి వరద తాకిడికి కొట్టుకొని వెళ్ళినటువంటి క్రమంలో రైతులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే డ్యామ్ సంబంధించి 105 టీఎంసీలు పూర్తిస్థాయి సామర్థ్యం ఉంటుంది. 105 టీఎంసీలు వాటర్ ఉన్నటువంటి ఈ డ్యామ్ను దాదాపుగా క్రస్ట్ సంబంధించినటువంటి 19వ గేటు మరమ్మతులు నియమించాలంటే దాదాపుగా 60 టీఎంసీల మేర నీటిని దిగువకు పంపేయాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఉండేటటువంటి డ్యామ్ సంబంధించినటువంటి 19వ గేటు మరమ్మతులను చేపట్టాలంటే క్రస్ట్ సంబంధించినటువంటి లెవెల్ 44 అడుగుల మేర ఉండేటటువంటి వాటర్ని మాత్రమే నిల్వ చేయగలం. మిగతా నీటిని దిగువకు పంపించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అలాంటి సిచ్యువేషనే ఉంటే దాదాపుగా ఇప్పటికే ఇటు ఉండేటటువంటి కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి సుంకేశ్వర డ్యామ్ కావచ్చు, ఇటు శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయంతో పాటు నాగార్జున సాగరు, ప్రకాశం బ్యారేజు, ఈ బ్యారేజీలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిగా నీటి సంబంధించినటువంటి కుంటలను ఏ విధంగా అయితే తలపిస్తాయో అలాంటి సిచ్యువేషనే ప్రతి డ్యాంలో ఉన్నాయి. అయితే ఇప్పటికే దాదాపుగా 60 టీఎంసీల వాటరు సముద్రంలో కలిసే అవకాశాలు ఉన్నాయనేటటువంటి అంశం అయితే ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా తుంగభద్ర సంబంధించినటువంటి జలాశయం నుండి దాదాపుగా 29 గేట్ల నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉండేటటువంటి కర్నూలు జిల్లా సమీపంలో ఉండేటటువంటి కోసిగి, మంత్రాలయము, ఇటు కర్నూలు సమీపంలో వెళ్ళేటటువంటి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ రైతులకు కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే డ్యామ్ సంబంధించినటువంటి గేటు కొట్టుకొని వెళ్ళిన తర్వాత ఇటు రానున్న రోజుల్లో మరి వరద తాకిడి పెరిగే అవకాశాలుంటే పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల కురిసినటువంటి ఈ భారీ వర్షాలకి ఇప్పటికే ఇదే తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి టీబీ డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు పంపించారు. 2 లక్షల క్యూసెక్కుల నీటిని పంపించినప్పటికీ ఎక్కడా కూడా ప్రమాదం ఎక్కడ ఏమీ జరగనటువంటి పరిస్థితి. అయితే వచ్చినటువంటి ఆ వరద కావచ్చు, ఇటు తుంగభద్ర, కృష్ణ సంబంధించినటువంటి వాటితో ఇప్పటికే శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగరు, ఇటు ప్రకాశం సంబంధించినటువంటి బ్యారేజ్లు పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. మనంలో విజువల్లో చూసేటటువంటి విజువల్ పాయింట్ ఏదైతే ఉందో మనం ప్రస్తుతం కర్నూలు సంబంధించినటువంటి తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఉన్నాం. అయితే అధికారులు తుంగభద్ర సంబంధించినటువంటి టీబీ డ్యామ్ నుంచి 1,00,000 క్యూసెక్కుల వాటర్ని రిలీజ్ చేశారు. కర్నూలు సంబంధించినటువంటి సమీపంలో ఉండే తుంగభద్ర నది కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహం భారీగా వెళ్తున్నటువంటి క్రమంని మనం చూస్తూ ఉన్నాము. అయితే అధికారులు కూడా వీటికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో తుంగభద్ర సంబంధించినటువంటి డ్యామ్ను ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో హైదరాబాద్లో ఉండేటటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఆ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్యాలయ కేంద్రంగా టీబీ డ్యామ్ జరిగినటువంటి 19వ గేటుకు సంబంధించి గేటును ఎలా మరమ్మతులు చేయాలి, సీనియర్ సంబంధించినటువంటి రిటైర్డ్ సంబంధించినటువంటి ఇంజనీర్ల సహాయం కూడా కోరినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. 19వ క్రస్ట్ గేటుకు సంబంధించి గేటును ప్లేటును అమరుస్తారా, లాక్ సంబంధించినటువంటి గేటును అమరుస్తారా, లేకపోతే అలాంటి వాటర్ను దిగువకు పంపించి తర్వాత మరమ్మతులు చేపడతారా అనేటటువంటి అంశాలైతే ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే అధికారులు వీటన్నింటికి తెర మీదకి రావాలంటే ఖచ్చితంగా 5 రోజుల కాలం పడుతుందంటూ కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అయితే ఒక సంస్థతో ఇప్పటికే అక్కడికి వెళ్ళి వాటికి జరిగినటువంటి గేటుకు సంబంధించి మరమ్మతులను కూడా పూర్తి స్థాయిలో అధికారులు చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పటికీ ఉండేటటువంటి ఆ గేట్ల ప్రవాహం ఏదైతే ఉందో మొన్నటి వరకు ఉండేటటువంటి 3-4 గేట్ల ద్వారా మాత్రమే వాటర్ వెళ్ళేటటువంటి పరిస్థితి. ఆ వెళ్ళేటటువంటి
పరిస్థితి ఉన్నప్పుడే ఈ 19వ గేటు ఈ ప్రమాదానికి చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఉండేటటువంటి ఈ 33 గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ 33 గేట్లు ఉండేటటువంటి క్రమంలో మధ్యలో ఉండేటటువంటి గేట్ల మీదనే ఎక్కువగా వచ్చేటటువంటి వరద నీరు ఏదైతే ఉందో మధ్యలో ఉండేటటువంటి గేట్సే ఓపెన్ చేస్తారు కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ గేట్ల మీదనే ఎక్కువగా ప్రభావం పడ్డంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది అని కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షాలు కురిస్తే రైతులకు సంబంధించి రైతులకి ఉపయోగం ఉంటుంది. ఒకవేళ వర్షం కురువని పక్షంలో ఇప్పటికే ఉండేటటువంటి డ్యామ్ సంబంధించినటువంటి వాటరు నీటి కుండలాగా ఉండేటటువంటి డ్యామ్ని దాదాపుగా 60 టీఎంసీలు ఖాళీ చేస్తే రానున్న రోజుల్లో తమ పంటలు పండించుకోవడానికి ఇబ్బందులకు గురవుతామని కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని రైతులకు చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే చూడాలి అధికారులు డ్యామ్ సంబంధించినటువంటి గేట్లను ఎలా నిర్మించనున్నారు, అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలైతే ప్రశ్నార్థకంగా మారాయి. వీటన్నింటికి తెరపడాలంటే అధికారులకు సంబంధించి ఆ ఇంజనీర్ల బృందం ఎలాంటి నివేదికలు ఇవ్వనుంది అనే అంశాల మీద రైతులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. అయితే చూడాలి దాదాపుగా ఉండేటటువంటి 60 టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి పంపిస్తారా, లేకుంటే అక్కడ ఉండేటటువంటి డ్యామ్ సంబంధించినటువంటి గేట్లను ఆధునిక టెక్నాలజీ ద్వారా ఏదైనా నిర్మిస్తారా అనేటటువంటి అంశాలు అయితే తెలియవలసింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్,